కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇంపార్టెంట్ అప్డేట్ ఒకటి అందుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు అవినీతి విషయంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ అయ్యాయి. వచ్చే నెల 17న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ భూపాలపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు అప్పటి సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ కి కోర్టు సమన్లు జారీ చేసింది. ముఖ్యంగా మేడిగడ్డ విషయంలో కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందంటూ సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి భూపాలపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం కేసీఆర్ తో పాటు మరో 8 మందికి నోటీసులు పంపింది. ఇందులో మాజీ మంత్రి హరీష్ రావు సహా మెగా సంస్థ అధినేత కృష్ణారెడ్డి, ఎల్ఎన్టీ ఎండీ సురేష్ కుమార్ ఉన్నారు. విచారణను న్యాయస్థానం అక్టోబర్ 17కు వాయిదా వేసింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు చీఫ్ ఇంజనీర్కి వేసాను వకలత్నామా. వాటి నుంచి వెళ్ళి 17/10కి వాయిదా పడింది. ఏంటంటే కాళేశ్వరంలో ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి. 1,35,000 కోట్ల రూపాయలు మిస్యూజ్ చేసిన దాని మీద కేసు వేశారు సంజయ్ రెడ్డి గారు. వారు నిన్ననే చనిపోయారు. వారు సరే వారి తరఫున కేసు వేశారు. ఇక్కడ రాజలింగమూర్తి వేశారు కేసు. మిస్అప్రాపరేషన్ అని ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేసినది 1,35,000 కోట్లు. ఇది ఎంతమంది మీద వేశారంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీద, హరీష్ రావు గారి మీద, రజత్ శర్మ గారి మీద, స్మితా సబర్వాల్ మీద, హరిరామ్ అని చీఫ్ ఇంజనీర్ గారి మీద, శ్రీధరన్ మీద, ఎల్ఎన్టీ అండ్ కృష్ణారెడ్డి గారి మీద కేసు వేశారు. వాళ్ళ తరఫున హైదరాబాద్ నుంచి వచ్చారు. నేను మాత్రం 5-6కు అప్పీర్ అవుతున్నాను. హరిరామ్ గారికి నేను అప్పీర్ అవుతున్నాను. సార్ ఇది నిలబడుతుందా? కేసు నిలబడుతుందా? ఇది కేసు ఇది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కాన్స్టిట్యూట్ చేసిందండి. ఫార్మర్ చీఫ్ జస్టిస్, ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జి గారితో వారు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద వేశారు. అది నడుస్తున్నది. 100 రోజులలో దానికి రిపోర్ట్ ఇవ్వమన్నారు. ఇంకా 100 రోజులు అయిపోయింది, రిపోర్ట్ ఇవ్వలేదు. అది సీరియస్గా నడుస్తున్నది. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వేణు, మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ మీద డీటెయిల్స్ ఏంటి? జనవరి 12నే భూపాలపల్లి సంబంధించిన సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రభుత్వ ఫండ్స్ కింద ఆయన కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటూ కేసీఆర్ తో సహా మొత్తంగా 8 మందికి క్రిమినల్ పిటిషన్ వేశారు. దాన్ని కొట్టేయడంతోనే వెంటనే హైకోర్టుకు వెళ్లి అక్కడ నుంచి హైకోర్టు డైరెక్షన్ తోని క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేయడంతో గత నెలలో 8 మందికి సమన్లు భూపాలపల్లి జిల్లా కోర్టు జారీ చేస్తూ 5వ తారీఖున అంటే ఈ నెల 5న హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది. అయితే ఇద్దరికి అటు కేసీఆర్ తో పాటుగా స్మితా సబర్వాల్ కు ఇద్దరికి సమన్లు అందలేదని వాళ్ళ తరఫున అడ్వకేట్లు చెప్తారు. మిగతా 6గురి తరఫున కూడా నిన్న హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి అడ్వకేట్లు వకాలత్తు వేయడం జరిగింది. అయితే కేసీఆర్ తో పాటుగా స్మితా సబర్వాల్ కు మరొకసారి రిజిస్టర్ కోర్టులో సమన్లు పంపించాలంటూ కూడా జడ్జి ఆదేశిస్తూనే మళ్ళీ కేసును అక్టోబర్ 17వ తేదీ నాటికి వాయిదా వేయడం జరిగింది. దీంతో ఈ వకాలత్తు వేయడంతో పాటు కూడా ఇద్దరికి కూడా సమన్లు వచ్చుంటే వాళ్ళ తరఫున వకాలత్తు వచ్చుంటే దీనిపై కొంత వాదోపవాదాలు జరిగి ఉండేది. దీంతో కేసు ఏ విధంగా ముందుకెళ్తుందనేది కూడా తెలిసే అవకాశం ఉండేది. కానీ మాజీ సీఎం కేసీఆర్ స్మితా సబర్వాల్ కు నోటీసులు పంపాల్సి ఉండగా ఈ 17వ తారీఖున మరొకసారి విచారణకు వచ్చే అవకాశం ఉంది. వకాలత్తులు పూర్తయిన తర్వాత కేసును వాదోపవాదాలు జరిగే తీరును బట్టి చూస్తే దీనిలో క్రిమినల్ ఇంప్లీట్ చేస్తారా, తర్వాత ఏ విధంగా ప్రొసీడింగ్స్ ఉంటాయనేది కూడా కొంత ఉత్కంఠ అయితే రేపుతా ఉంది. రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ వేణు.